హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్టీ సిరీ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మనం ఎంతో ఇష్టంగా తినే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ చికెన్ ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా నేను ఇక్కడ అరకిలో చికెన్ తీసుకుంటున్నానండి. దాంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు తీసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ తీసుకున్నాను. దాని తర్వాత 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం తీసుకున్నానండి. దాని తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్టు 1 టేబుల్ స్పూన్, కొంచెం నిమ్మకాయ రసం పిండుకున్నాను. నిమ్మకాయ రసం పిండిన తర్వాత చికెన్ మొత్తానికి ఆ మసాలాలన్నీ పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత చికెన్ని 30 నిమిషాల పాటు పక్కన పెట్టి ఉంచుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దానిలోకి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని 4 లవంగాలు, ఒక అనాస పువ్వు, ఒక బిర్యానీ ఆకు, కొంచెం చెక్క వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యమైనది మర్చిపోయానండి, 2 యాలక్కాయలు కూడా యాడ్ చేసుకోవాలి. అన్నీ వేసుకుని ఒకసారి కలుపుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ని తీసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్స్లో వచ్చిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని వేసుకోవాలి. చికెన్ మొత్తం వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు చికెన్ మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. దాని తర్వాత కొంచెం పుదీనా ఆకు, కొత్తిమీర 2 వేసుకొని చికెన్ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఒక ముఖ్య విషయం ఏంది, చికెన్లో ఉన్న ఆయిల్ మొత్తం వచ్చేంత వరకు మనం చికెన్ అనేది హై ఫ్లేమ్లోనే కుక్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే చికెన్ అనేది గట్టిపడకుండా జ్యూసీగా టెండర్గా ఉంటుంది. ఇక్కడ కూర మొత్తానికి రుచి తెప్పించే వెల్లుల్లిపాయలు ఒక 10-15 తీసుకొని పొట్టు తీయకుండా కచ్చాపిచ్చుగా దంచుకొని కర్రీలో యాడ్ చేసుకోవాలి. మనం వెల్లుల్లిపాయలు దంచుకునే విధానంలోనే మన కూర టేస్ట్ అనేది మొత్తం మారిపోతుంది. మరీ ఎక్కువగా దంచకుండా కొంచెమే దంచుకొని కర్రీలో యాడ్ చేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. దాని తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా తీసుకోవాలి. నేను ఇక్కడ ఎక్స్ట్రా 1 టేబుల్ స్పూన్ వరకు కారం తీసుకుంటున్నానండి. మీకు స్పైసీ లెవెల్ బట్టి మీరు కారం యాడ్ చేసుకోవచ్చు. కారం వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదండి, హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే చికెన్ అనేది ఎంత టెండర్గా కనిపిస్తుందో. దానిలోకి కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలి. ఆల్మోస్ట్ చికెన్ అయిపోయిందండి. ఇంకా దాంట్లోకి ఆగయ్య స్టార్ ఐటెం రావాలి కాబట్టి కొంచెం గీ తీసుకున్నాను. దానిలో కొంచెం జీడిపప్పులు వేసుకొని జీడిపప్పుల్ని కొంచెం వేయించాను. అలా వేయించిన జీడిపప్పులు మొత్తాన్ని చికెన్లో వేసానండి. చికెన్లో ఆ గీ స్మెల్, ఆ జీడిపప్పు అలా కలుపుతుంటే నాకు అక్కడే తినేయాలనిపిస్తుంది. చూస్తున్నారు కదండి, చూస్తుంటేనే ఎంత నోరు ఊడిపోతుందో. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్ల రూపంలో మాకు తెలియచేయండి. మీకు ఇంకేమైనా కొత్త రెసిపీలు కావాలనుకుంటే మీరు మాకు మీ కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఇంకా ఎవరైనా నా వీడియోని చూస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆర్ఎస్టీ సిరీ వ్లాగ్స్.